ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మాయికి ఈ దుర్మార్గుడితో పెళ్లి జరుగుతుందని తెలిసి ఆ పెద్దాయన నన్ను తీసుకొస్తుంటే నన్ను కొట్టి ఆయన్ని పొడి చేశారు సార్ ఈ గౌతమ్. ఇన్ని రోజులు నన్ను బంధించి పెట్టాడు అంకుల్. మీ అమ్మాయి జీవితం బాగుండాలని ప్రాణాలకు తెగించి ఈ రాజు నన్నిక్కడికి తీసుకొచ్చాడు. రాజు, నీకేం కాలేదు కదా? మా ఆవిడెప్పుడు ఒక మంచి మాట చెబుతూ ఉంటుంది, మనకు పూర్తిగా విషయ పరిజ్ఞానం లేని విషయాల్లో వేలు పెట్టకూడదు అని. నేను ఏకంగా తలా పెట్టాను, బాడీ మొత్తం పెట్టాను. పొద్దులు గారు, అయ్యా ఒక్కసారి మీరు లేవండి. అయ్యా, మరి నా సంభావన? సంభావన? అవునయ్యా. పంతులు గారు, ఇల్లు గాలి ఒకటేడుస్తుంటే ఉల్లిపాయ కాలి ఒకటేడుస్తున్నాడంట. అటుంది సార్ మీది. వెళ్ళండి సార్. జాతకమే బాగోలేదయ్యా. జాతకం బాగుండ పట్టే కదా పిల్లలు సేవయ్యారు. నాన్న గౌతమ్, ఫ్రమ్ ద బిగినింగ్ నిన్ను రెస్పెక్ట్గా ఎన్నిసార్లు అడిగాను. నువ్వు నిజంగా నిప్ప, కాఫీ బాటిల్లో ఎంగిలి కప్పువా అని అడిగాను కదా. ఒక్కసారి నేను నిప్పు కాదు మావయ్య, కాఫీ బాటిల్లో ఎంగిలి కప్పునే అని ఒక చిన్న సైగ చేసినా కానీ నా పరుగు నిలబడేది కదరా. బాధపడమక్కరా, నీ మీద ఉయ్యటానికి నోట్లో చుమ్ము కూడా రావటం లేదురా. నీ బతుకు చెడ, నీచుకొని కుట్టయ్యతవా. అబ్బబ్బా, ఎంత షాకిచ్చావురా, తల పట్టేసిందిరా. ఒరేయ్, పొద్దున్నుంచి సుమలత మర్యాదగా ఏమండి కాఫీ తాగుతారా, కాఫీ తాగుతారా అని ఎన్నిసార్లు ప్రేమగా అడిగిందిరా. నీ మీదున్న నమ్మకంతో ఏదైనా పెళ్లి తర్వాతే, ఏదైనా పెళ్లి తర్వాతే అది చచ్చానురా. ఇప్పుడు తలకాయ పగిలిపోతుందిరా. అసలు నేను ఏ ముఖం పెట్టుకొని కాఫీ అడిగారా ఆవిడ్ని నేను? ఇంకా నీకు సిగ్గులేదురా? లే, ఎలా పద, లే పద. ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.